ఉపాసన రామ్ చరణ్లు గత వారం ముంబైలో సందడి చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే అక్కడ ఫోర్బ్స్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఇంటర్వ్యూలో ఉపాసన రామ్ చరణ్లు తమ వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు. మెగా జంట రామ్ చరణ్ ఉపాసన తాజాగా ఫోర్బ్స్ తో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఉపాసనలు ఎన్నో వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకున్నారు. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గౌరవాన్ని చాటుకున్నారు. ఇక ఈ ఇంటర్వ్యూని చదివితే రామ్ చరణ్ అంటే ఉపాసనకు ఎంత ప్రేమో, ఉపాసన అంటే రామ్ చరణ్కు ఎంత గౌరవమో ప్రేమో అన్న సంగతి తెలుస్తుంది. ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ ఉపాసనలు చెప్పిన కొన్ని సంగతులు ఇప్పుడు చూద్దాం. ఉపాసన ఎక్కువగా వినడానికి ఇష్టపడుతూ ఉంటారట. ఇన్ని రోజులు తాను చెప్పింది ఉపాసన వింటూ వచ్చారట. ఇకపై తాను ఉపాసన మాట వింటూ ఉండాలని ఫిక్స్ అయినట్లు రామ్ చరణ్ తెలిపాడు. తన కెరీర్ను బ్యాలెన్స్ చేసింది మాత్రం ఉపాసన అని నిర్మోహమాటంగా చెప్పేశాడు మన గ్లోబల్ స్టార్. ఎవరికైనా కెరీర్ అన్నాక ఎత్తుపల్లాలు ఉంటాయని, కానీ తన కెరీర్ను మాత్రం ఉపాసన బ్యాలెన్స్ చేసిందంటూ సతీమణి మీదున్న ప్రేమను చాటుకున్నాడు రామ్ చరణ్. ఉపాసనకు యశ్ చోప్రా చిత్రాలంటే ఇష్టమట. సినిమాల విషయంలో మాత్రం తమవి భిన్న రుచులని రామ్ చరణ్ ఒప్పుకున్నాడు. బుజ్జగించడం, ఐస్ చేయడంలో ఇద్దరూ పోటాపోటీగా ఉంటారట. వివాహ బంధం సాఫీగా సాగేందుకు సక్సెస్ఫుల్ గా ఉండడానికి గల సీక్రెట్ ఏంటి అనే ప్రశ్నకు రామ్ చరణ్ ఉపాసనలు మంచి సమాధానాలు ఇచ్చారు. అర్థం చేసుకునే గుణం ఉండాలని ఉపాసన చెబితే, సహనం, ఒకరిపై ఒకరికి నమ్మకం, వివాహ బంధం మీద గౌరవం అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుందని అంతా చెబుతూ ఉంటారు, కానీ ప్రతి ఆడదాని విజయం వెనుక ఓ మగాడు ఉంటాడని నేను చెబుతానంటూ ఉపాసన వేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.